त्रिभिर्गुणमयैर्भावैः येभिः सर्वमिदं जगत् మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ అనంత విశ్వం, ఈ విశ్వంలో భాగమైన ఈ భూమి, ఈ ప్రకృతి, ఆ ప్రకృతిలో నుండి పుట్టిన మానవుడు అంతా ఈశ్వరమయమైనప్పుడు మరి ఈ మానవులకు రకరకాల బాధలు సుఖదుఖాలు ఎందుకు కలుగుతున్నాయి? ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు అయినప్పుడు అందరూ సుఖంగానే ఉండాలి కదా. మరి చాలా మంది దీనంగా ఏడుస్తూ కష్టాలు అనుభవిస్తూ దుఃఖిస్తూ ఎందుకు? దేనికి కారణం ఏమిటి అని ప్రతి వాడిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానమే ఈ శ్లోకం. వానాకాలం ఆకాశమంతా మబ్బు పట్టి ఉంది. సూర్యుడు కనపడడం లేదు. అంటే సూర్యుడు లేడా? అలాగే మనందరిలో కూడా ఈ మూడు గుణాలతో కప్పబడిన అంతఃకరణ ఉంది. ఈ గుణాల ప్రభావంలో పడిపోయిన మనకు భగవంతుడు కనిపించడం లేదు. మబ్బులు విడిపోతే సూర్యుడు కనిపించినట్టు మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటే భగవంతుడు స్పష్టంగా కనిపిస్తాడు. సత్వరజస్తమో గుణాల యొక్క భావాలతో ఈ ప్రపంచమంతా మోహంలో చిక్కుకుపోయి ఉంది. ఈ మూడు గుణాల యొక్క భావాల ప్రభావంలో